బాగా వచ్చింది. అది ఏం తేగలమంటే గజ్జి ముడితే అది వచ్చి గట్టి ఉంటే బంతి పెట్టితే బాగుంది. అందులో అన్నకు బాగుంది. అయోధ్య లక్షకానికి వాడిన తర్వాత మంచిగా వచ్చింది. వచ్చింది పంట బాగా వచ్చింది. ఎన్ని క్వింటాలు వచ్చింది? నాకు అర్ధ ఎకరా 13 క్వింటాలు వచ్చింది. మంచిగా వచ్చింది. చెన్నుకి ఆర్గానిక్ ఉండవైనాకనే కొట్టినాకనే మంచిగా మేత వచ్చినది ఆర్గానిక్. తర్వాత పంట బాగా వచ్చింది. ఏది రోగం లేనట్ట మంచిగా వచ్చింది. స్టెప్ కూడా వచ్చింది. బ్లాక్ వచ్చింది, అన్నీ వచ్చింది. మంచిగా వచ్చింది ఆర్గానిక్. తర్వాతనే బాగా వచ్చింది. తర్వాత పంట కండలు కండలు పోయింది, తెలుపు పగిలింది, బాగానే పగిలింది. ఎర్ర పురుగు కూడా లేకుండా లాస్ట్ వరకు లేదు. మన్న పెరికేసిన ఉందండి. ఆర్గానిక్ వాడిన వల్ల అంత దిగుబడి వచ్చింది. ఇది నాకు ఒక్కళ్ళు యాడ తెచ్చినావు అన్నారు. 7-8 మంచి అడిగినారు, యాడ తెచ్చి మంద అన్నారు. అంతా దొరుకుతుంది ఈ మందు, తెచ్చి కొట్టుకున్నాను అని చెప్పిన. మెచ్చుకున్నారు. శిల్పత్తులు కూడా వాళ్ళు చెప్పినది కొట్టాలా అని వాళ్ళు ఇచ్చినామో అది కూడా బాగుంది తలుచుకుంటాడు. మళ్ళా కూడా నెక్స్ట్లో తెచ్చుకుందామని కూడా అన్నాడు. నేను ఫస్ట్ నుండి వాడినాను. 2 సార్లకే కవర్ అయింది. ఇప్పుడు భవన ఆర్గానిక్ వాడుకుంటే ప్రతి పంటకి మేలే, ప్రతి మనిషికి మేలే. అంటే రైతుకి మేలు. దిగుబడి కూడా ఎక్కువ, పెట్టుబడి తక్కువ, ఫలితం ఎక్కువ. నూటి వాడాల వాడినోడే ధనుడు. ఆర్గానిక్ బాగానే వచ్చింది. ఏం బుడ్డి బగల్లే, ఏం బగల్లే, కండలు వచ్చింది. లాస్ట్ వరకు కూడా అయితే ఎర్రగురుగు లేదు. మళ్ళీ నీళ్ళు కట్టింది. కాలువ కిందనే, 14 కాలువ కిందనే కాదు, అక్కడ మారమ్మ ఆశ్చర్యపోయినారు. కానీ కొంతమంది రావచ్చు కూడా, చూసి రావచ్చు. మరి నెక్స్ట్ లో ఒరిమడికి వాడాలనుకున్నదండి. 100 పైన ఉంటేనే ఆ పంట వచ్చింది. గొల్లలు వచ్చింది. దగ్గర 10 గంటలు అయిందంటే మరి వచ్చలేదు. చుట్టూ కూడా ఆ పంట తీయలే ఇంతవరకు కూడా. ఇక్కడికే 13 క్వింటాలు అయింది. ఆర్గానిక్ కొట్టినందుకే 13 క్వింటాలు పండించిన. మంచి ఫలితం ఉంది నాకైతే. రైతు వాడుకొని మేలు పడండి.